సిక్స్ లో భాగంగా శ్రీశక్తి పథకాన్ని శ్రీవారి పాదాల చెంత తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ రోజు నుంచి మహిళలందరికీ ఉచిత బస్ సౌకర్యమని తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో, సిటీ, ఆర్డినరీలో ఏ పథకం అమలవుతుంది, ఉచిత ప్రయాణంపై మహిళల స్పందనపై మరిన్ని వివరాలు తిరుపతి నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత కూడా సూపర్ సిక్స్ అయితే మాత్రం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కూడా ఈ రోజు శ్రీశక్తి పథకం కింద మహిళల్లో ఆర్టీసీకి సంబంధించినటువంటి 4 కేటగిరీ బస్సుల్లో అయితే మాత్రం మహిళలకి, ట్రాన్స్జెండర్లకి, అలాగే స్టూడెంట్స్ కూడా ఉచిత ప్రయాణాన్ని అయితే జీరో ఫేర్ తో అయితే టికెట్స్ కూడా ఇచ్చి వారి యొక్క ప్రయాణాన్ని అయితే సౌలభ్యం కూడా చేసింది. దీనికి సంబంధించి కూడా కొంతమంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కూడా ప్రయాణిస్తున్నారు. వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళకి ఎటువంటి ఆదరణ లభిస్తుందనేసి కూడా చూస్తాం. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణిస్తా అన్నారు, మీకు యొక్క ప్రయాణం ఎట్లా అనిపిస్తాను? మేము తిరుపతి నుంచి పుత్తూరుకి చేస్తున్నాం ప్రయాణం. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో తొలితగా ఫ్రీ బస్ పెట్టడం మాకు హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇది కూడా ప్రజల మీద వేస్తారని అనుకుంటున్నారు. ఈ రోజు మన ప్రియతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్లకు ఎలక్షన్ టైంలో ఆయన మేనిఫెస్టోలో సూపర్ 6 లో పథకంగా ఈ రోజు ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించటం మా ఆడవాళ్ళంతా ఈ రోజు మాకు స్వాతంత్రం వచ్చిన రోజుగా మేము భావించి ఎంతో పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నాం. స్వతంత్ర దినోత్సవం ఎలా అయితే వచ్చిందో మహిళలకు కూడా అదే విధంగా ఫ్రీ బస్సు పథకం, శ్రీశక్తి పథకం కింద నారా లోకేష్ గారు పాదయాత్రలతో ఏదైతే చెప్పినారో అదే విధంగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఫ్రీగా దర్శనాలు చేసుకోరావడం జరుగుతా ఉంది. మహిళలకు ఉచిత బస్సు పథకము అసలు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మేము ఈ పథకము ఆంధ్రాలో కూడా పెడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను మా పాప ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మిగిలిన వేరే స్టేట్స్ లో లాగా మన స్టేట్ కూడా కొంచెం ఇట్లా డెవలప్ అయ్యి ఇట్లాంటి కొత్త కొత్త స్కీమ్స్ పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ వేసినట్లే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా బాగుంది, ఈ పల్లె వెలుగు, అల్ట్రా ఇవి మాత్రమే పెట్టిన దాని వల్ల మనకి ఆర్టీసీ కూడా పెద్దగా నష్టపోదు. నష్టపోయినా కొంచెం రికవరీ అనేది ఉంటుంది. ఇలాగ పల్లె వెలుగు ఇవి పెట్టినప్పుడు ఇప్పుడు నేను కాలేజ్లో ఎంప్లాయీ అండి, బస్సుల నెంబర్ కూడా పెంచారు అంటే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియరీ. సో అది నా ఉద్దేశము. ఇంకా ప్రస్తుతం ఈ రోజు అయితే నాకు తెలిసి ఈ రూల్ మారుతుందేమో ఫ్యూచర్లో, త్వరలోనే. అది కూడా ఒరిజినల్ ఆధార్ లేదా ఒరిజినల్ ఓటర్ ఉంటేనే ఈ ఫ్రీ టికెట్ వస్తుంది అంటున్నారు. అసలు ఒరిజినల్ని మీరు గుర్తించడం ఎలాగా? మీకు తెలుసా అసలు ఒరిజినల్ ఎలా గుర్తించాలి అనేది? దానికి ట్రైనింగ్ ఇచ్చారా కండక్టర్స్ కి? లేదు. సో ఈ యొక్క బస్సులకు సంబంధించి అయితే మాత్రం దాదాపుగా ఇప్పటికీ తిరుపతి జిల్లాలో అయితే 177 బస్సులను అయితే మాత్రం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు ఈ రోజు అయితే 4 గంటలకు అయితే ప్రారంభించారు. ఇక దీంట్లో అయితే మాత్రం ట్రాన్స్జెండర్లకి, స్టూడెంట్స్ కి, మహిళలకి మొత్తం కూడా జీరో ఫేర్ తో అయితే టికెట్స్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీసీ బస్సులు ఎక్కువగా కూడా దాదాపుగా రోజుకి 30,000 నుంచి 40,000 మంది ప్రయాణం అయితే సాగిస్తూ ఉంటారు. కాకపోతే ఇక ఈ రోజు మీద నుంచి కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా కూడా ఇంకొక 20,000 మంది మహిళలు కూడా అదనంగా ప్రయాణిస్తారనేసి అయితే మాత్రం జరుగుతా ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటి కూడా పూర్తి చేసుకుంటా వస్తుందనేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది. సో ఇదే విధంగా కూడా ఈ రోజు విజయవాడలో ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక మంది మహిళలు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరామెన్ భాస్కర్తో కలిసి నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.